దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. మీరు బయట పోయి రెస్టారెంట్లో తింటే డబ్బులు తగలబడి వేస్ట్. అదే బిర్యానీ ఇంట్లో చేసుకుంటే మనం 5గురం తినొచ్చు. ప్రతి బుధవారం మా పిల్లలకు వంట చేసి పెడతానమాట. ఇలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో చూడండి, చక్కగా చేసుకోండి ఇంట్లో మీరే. బయట అనవసరంగా రెస్టారెంట్కి పోయి డబ్బులు ఎందుకు తగలబెడతారు. 3 సార్లు చికెన్ శుభ్రంగా కడుక్కున్నానండి. ఇంకో పసుపు వేసుకోవాలి, ఇంకో కారం వేసాను, 2 స్పూన్లు కారం వేసాను. ఇట్లా కారం మనం ఎంత సరిపడితే అంత వేసుకోవాలి కారం. ఉప్పు ఆల్రెడీ సాల్ట్ వేసాను. ఇదిగోండి అల్లం పేస్ట్ వేయాలి. ఇలా అల్లం పేస్ట్ ఇలా వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను ఆల్రెడీ. తర్వాత కొంచెము నేను ఇది వాడతానండి, బిర్యానీ ఎవరెస్ట్ మసాలా వాడతాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా కొని వాడవచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీ ఎవరెస్ట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇలా నిమ్మకాయ రసం పిండుకొని నిమ్మకాయ రసం కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనము నెయ్యి చుక్క వేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇట్లా నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఒక చుక్క ఏంటంటే మంచి నూనె కూడా వేసుకోవాలి. ఒక చుక్క మంచి నూనె కూడా వేసుకోవాలి. తర్వాత మనము పెరుగు ప్యాకెట్ వేసుకోవాలి. పెరుగు నేను తెప్పించానండి, ఇంకా పెద్ద ప్యాకెట్ తెప్పిస్తాను. ఇట్లా పెరుగు కూడా వేసుకోవాలండి. ఇలా పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇంకా దీనికి కావాలి పెరుగు. ఇలా పెరుగు కూడా వేసేసుకోవాలన్నమాట. చాలా పడుతుంది. ఇలా పెరుగు వేసేసుకోవాలన్నమాట. దీంట్లో 2 ఇప్పుడు యాలక్కాయలు కూడా వేసుకోవాలండి, టేస్టీగా ఉండడానికి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇంకా చికెన్ ఈసారి కొంచెం తక్కువ తీసుకొచ్చారు మా వారు. అసలు ఎప్పుడు మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలంటే 1.5 కేజీ అట్లా చేస్తామన్నమాట. చికెన్ 1.5 కేజీ చేస్తాము. ఈసారి ఏంటంటే తక్కువ ఉంది చికెను. మా పిల్లలు ఇవాళ రేపు 2 రోజులు తింటారు అనమాట. ఇవాళ మేము 4గురం తింటాం, రేపు మళ్ళీ వాళ్ళిద్దరు తింటారు. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసావా దీంట్లో యాలక్కాయలు? ఇట్లా యాలక్కాయలు 2 వేసుకోవాలన్నమాట టేస్టీగా. ఇందులో ఇంకొంచెం పెరుగు వేసుకోవాలి. ఇలా శుభ్రంగా బియ్యం కడుక్కొని 3 టైమ్స్ కడుక్కొని ఇట్లా నానబెట్టుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. దయచేసి లైక్ కొట్టండి, మా వాచ్ అవర్ కంప్లీట్ చేయండి ప్లీజ్. యాలక్కాయలు కూడా వేసుకున్నాం, ఇంకొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు నానబెట్టాలి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్లో. దీన్ని ఆల్రెడీ మూత పెడుతున్నాను. ఇప్పుడు మనము మళ్ళీ దీనికి మనం అన్నంకి ప్రిపేర్ చేసుకోవడానికి ఎసరు పెట్టాను. ఇదిగోండి బగారా ప్యాకెట్కి సంబంధించినవి. దీంట్లో జీలకర్ర, కలరు ఇవన్నీ వేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఆకులు, ఇదిగో మంచి కత్తెర ఉంది. ఇలా వేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ. ఇలా వేసేసుకొని మనము సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం దీంట్లో నెయ్యి చుక్క వేయాలన్నమాట. ఇలా నెయ్యి చుక్క వేయాలన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనం ఒక 1 అవర్ నానబెట్టాలి. తర్వాత చూస్తూ ఉండండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తము ఎలా చేయాలో మంచిగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంటికాడ. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు 1 గంట నానబెట్టాం కదా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుండి తీసేసానమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ పెట్టుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి. చికెన్ ఇందాక పెట్టానని చెప్పాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఎసర పెట్టాను. ఇందాక ఎసర ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు ఎసర పెట్టాను. ఇదిగో చూడండి, పొయ్యి మీద ఎసర అవుతుంది. చూడండి ఎసర బాగా మసిలిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో బియ్యం వేయాలన్నమాట. 70% ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మనం గంజి వాటర్ మొత్తం వంచేయాలి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి. మంచిగా టేస్టీగా వండుకోవచ్చండి దమ్ బిర్యానీ ఇంట్లో. మనం రెస్టారెంట్ కంటే చాలా బాగా, ఇంకా మనకి ఏమీ ఇది కూడా కాదనమాట. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎసర బాగా మసులుతుందండి. ఇప్పుడు బియ్యం వేయాలన్నమాట. చెప్పాను కదా 70% ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎసర బాగా మసులుతుంది కదా, ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. చూడండి, చూస్తూ ఉండండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి 70% ఇట్లా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని గంజి వంపుకోవాలన్నమాట. అంటే బాగా ఉడకనివ్వకూడదు, 70% ఉడకనివ్వాలి. చూడండి 70% ఉడకనివ్వాలి. ఉండకూడదండి, పైన గిన్నె పెట్టుకోవాలి. కొంచెము పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెము అడుగున కొంచెం నెయ్యి వేయాలండి.
ఇప్పుడు 70% ఉడకబెట్టుకున్నాం కదా, ఇట్లా అడుగున మాత్రం నెయ్యి వేసుకున్నాం అనమాట. ఇట్లా ఆనియన్ ఫ్రై చేసాము. దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెము అడుగున కొంచెం అన్నం వేయాలి. ఇలా అడుగున అన్నం వేసేసి తర్వాత చికెన్ పీసెస్ వేయాలన్నమాట. ఇలా చికెన్ పీసెస్ వేస్తూ ఉండాలి. చూడండి, చికెన్ పీసెస్ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. గ్రేవ్ అన్నిటికీ పట్టాలి కదా గ్రేవ్. కొంచెం గ్రేవ్ కూడా వేయి, కొంచెం గ్రేవ్ కూడా వేయి, చుట్టూ గ్రేవ్. ఈ చికెన్ కొంచెం తక్కువ ఉందండి ఇవాళ, అందుకోసమే అట్లా చేసాము. ఇప్పుడు ఇట్లా వేసాము కదా, ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్స్ వేయాలన్నమాట. ఆనియన్స్ వేయి, కొంచెం ఆనియన్స్ వేయిగా. ఆనియన్స్ చల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేయాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకోవాలి. ఇలా రైసు కొంచెము కర్రీ, గ్రేవు, తర్వాత కొత్తిమీర పుదీనా, తర్వాత ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఈ రకంగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, సరే చూడండి, ఈ రకంగానే మళ్ళీ వేసేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రేవ్ వేసుకోవాలి. గ్రేవ్ ముక్కలు వేసుకోవాలి. గ్రేవ్ కూడా చుట్టూ రావాలి. గ్రేవ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర ఈ రకంగా మొత్తము రైస్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేయాలన్నమాట. మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, మళ్ళీ రైస్ ఈ రకంగా వేసుకోవాలి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చేసి ఇట్లా పొయ్యి మీద ఈ రకంగా పెట్టుకోవాలండి. మొత్తం వేసేసి ఇలా మూత పెట్టుకోవాలి. పైన ఇట్లా అసలు గాలి బయటికి వెళ్ళకూడదు అనమాట. ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. బరువు పెట్టాలి. చూడండి, ఈ రకంగా పెట్టుకొని సిమ్లో పెట్టాను. ఒక 1/2 అవర్ వరకు ఉండాలండి. ఎందుకంటే 70% ఉడికింది కదా, మిగతా 30% ఉడుకుద్ది అనమాట. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం కూడా చుట్టూ అసలు బరువు పెట్టాను అనమాట. పెంకలు ఒక 2 పెట్టాను. తర్వాత రొట్టెలు అది ఉంటుంది అది పెట్టాను. బరువు చాలా పెట్టాను అనమాట. చూడు, ఇలా ఇప్పుడు కొంచెం గాలి కూడా వెళ్ళకుండా ఇట్లా ఒక 1/2 అవర్ ఉండాలండి. చూస్తూ ఉండండి. బిర్యానీ ప్రిపేర్ అయిందండి. ఇక చూడండి, ఇప్పుడు మూత తీస్తున్నాను. దించాను, స్టవ్ మీదకి వెళ్ళి మూత తీస్తున్నాను. చూడండి, దమ్ బిర్యానీ ఎంత బాగుందో చూడండి, ఎలా వచ్చిందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు మా పిల్లలకి కొంచెం పెడుతున్నాను. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఒక్కసారి టేస్ట్ చూడండి. అసలు ఈ రకంగా బిర్యానీ చేసుకోండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. మీరు ఈ రకంగా చేసుకొని చూడండి, అసలు ఎంత బాగుంటుందో అసలు చూడండి. అసలు రెస్టారెంట్ కంటే కూడా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే. చూడండి.